ఫైనల్ క్వశ్చన్ సార్, ఆయన ఇప్పటివరకు ఆయన నోటితో అయితే చెప్పలేదు భీమవరం నుంచి నేను పోటీ చేస్తానని. మాజీ ఎమ్మెల్యే అయితే చెప్తున్నారు ఒకవేళ ఆయన పోటీ చేస్తే గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మధ్య పోటీ ఏ రకంగా జరగదు సార్? మనం ఇక్కడ పోటీ చేసేది ఎవరు వ్యక్తి ఏంటనేది మనం ఎప్పుడు కూడా ఏ పార్టీ ఏంటనేది చూడం. మనం ప్రజలకు మనం ఈ సేవ చేస్తున్నాం, ఈ పట్టణాన్ని ఇలా అభివృద్ధి చేస్తున్నాం, మనం ఇలా అందుబాటులో ఉన్నాం. మేము ఎక్కడ అవినీతికి కానీ అటువంటి వాటికి పాల్పడకుండా నిజాయితీపరంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా అందరికీ అందిస్తున్నాం అనేది ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఓటు అడుగుతాం, ప్రజల ఆశీర్వాదం కోరతాం. ఆ భగవంతుడు ప్రజలు ఆశీర్వదిస్తే మనం కరెక్ట్గా పనిచేస్తుంటే కనుక, నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తుంటే కనుక అవి చెప్పుకుని వెళ్ళి ఓటు అడుగుతాం తప్ప ఫలానా పార్టీ పోటీ చేసింది లేదా ఫలానా వ్యక్తి పోటీ చేశాడు కాబట్టి అతను కాదు మమ్మల్ని గెలిపించని అడగం. మేము ఇది చేసాం కాబట్టి, మేము ఇలా కష్టపడ్డాం కాబట్టి, గతంలో 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి కానీ లేదా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి చేయన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మా టైంలో గతంలో 5 సంవత్సరాల్లోనూ తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, దీనికోసం ఇంత పరితపించాం, ఈ అభివృద్ధి కోసం ప్రజల కోసం అని చెప్పి ఓటు అడుగుతాం. అవతల ఎవరు పోటీ చేశారు ఏంటి అనేది కాదు, అది నిర్ణయించుకునేది ప్రజలు. అవతల పోటీ చేస్తున్న వ్యక్తి ఎవరు, అతను ఈ నియోజకవర్గానికి ఏం చేశాడు, ఇప్పుడు సిట్టింగ్గా ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాడు, ఇద్దరిలో ఎవరికి మనం ఓటు వేయాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. అది 20 రోజుల క్రితం భీమవరం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గ్రంథి శ్రీనివాస్కి నాకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని చెబుతూనే మళ్ళీ ఇప్పుడు మాట మార్చారు. ఆయన మానసిక పరిస్థితి పైన కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయనేటటువంటి అభిప్రాయాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి ఎవరనేది చూడకుండా తమ ప్రభుత్వం ఎటువంటి పథకాలు అమలు చేసింది, ఎంత మంచి చేశామనే విషయంతో బరిలో దిగిపోతున్నట్టుగా ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్, మల్లికార్జున్, భీమవరం నుంచి.